నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామానికి చెందిన రైతు గట్టు శంకర్ గౌడ్ టమాటా పంట సాగు చేస్తున్నాడు. బీరకాయలో అంతర పంటగా టమాటాను సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టమాటా సాగు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మార్కెట్లో టమాటాకు ధర పూర్తిగా తగ్గిపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 ఎకరాల్లో టమాటా పంట సాగు చేసినట్లు తెంపేందుకు కూలీల ఖర్చులకు కూడా రావడం లేదని, టమాటాకు పూర్తిగా ధర తగ్గడంతో టమాటా చేను గొర్రెలకు అప్పచెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కాస్త మార్కెట్ ధర పెరిగినప్పటికీ గిట్టుబాటు కావడం లేదంటూ చెప్పారు. కూరగాయల పంటలను పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందించి రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టమాటా పంట పండించిన రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని తెలియజేశారు. శాంపేట మండలం పెదకొడపాక గ్రామం. నా పేరు గట్టు శంకర్ గౌడు. నేను ఇదివరకు ఒక 2 ఎకరాలు టమాటా పెట్టిన. అందులో 50 రూపాయలకు ఒక బాక్సు, 80 రూపాయలకు ఒక బాక్సుతో అమ్మితే కనీసం కూలి కూడా రాకపోయింది. అందుకని తీసుకుపోయి గొర్రెమందం వేపించి నష్టపోయినా. ఒక 70-75 వేల వరకు అందరూ నష్టపోయినా. మరి ఒక వాళ్ళు వచ్చి ఇంకో చోట కౌలు తీసుకొని ఆడొక 2 ఎకరాల బీరతోట పెట్టిన. అందులో కూడా మొత్తం వైరస్ వచ్చి ఖరాబ్ అయి చేయనంత ఖరాబ్ అయిపోతే అందులో టమాటా మళ్ళీ వేయడం జరిగింది. ఆ టమాటాలో కూడా ఇప్పుడు ఇది స్టెప్ కన్నా రేటు కలిసి వస్తుందని ఆశపడి వ్యవసాయం చేసుకుంటూ మందులు స్ప్రే చేసుకుంటూ అంత కష్టపడి టమాటా చేతికి వచ్చి పంట పండింది. ఇప్పుడు కూడా తీసుకపోతే కూడా ఇప్పుడు గత 15 రోజుల నుంచి కూడా మరి ఈ స్టెప్ అన్న రేటు దాకుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా 100 రూపాయల బాక్స్ ఎక్కువ పోవడం లేదు. చాలా ఇబ్బంది ఉన్నది రైతులకు. ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు కొంచెం ఈ విత్తన సబ్సిడీ కానీ, లేకపోతే నష్టపోయిన వారికి కొంచెం నష్టపరిహారం కానీ కొంచెం ఇచ్చి కొంచెం ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కోరుతా ఉన్నా. ఒక్కొక్క కూలి మనిషికి వచ్చేసి 300 రూపాయలు వారికి ఆటో ఛార్జీలతో సహా తీసుకొచ్చి మగ మనిషి రావాలంటే 800 రూపాయలు ఇట్లా పెట్టి ఈ బాక్సులు తీసుకుపోయి కూరగాయల మార్కెట్ తీసుకపోతే 80 రూపాయలు 100 రూపాయలు అని తీసుకొస్తే కనీసం కూలి వస్తలేదు. ఆ 80 రూపాయలు 100 రూపాయలు కొన్న నాదుడు లేక రోడ్ల మీద పారబోసి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఇటువంటి కొంచెం చిన్నకారు రైతులకు ఈ కూరగాయ పందిరి వేసుకుందాం అనుకుంటే ఈ పందిరికి మాకు ప్రభుత్వం సబ్సిడీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. లక్షల కొద్ది వేసి పర్మనెంట్ పెండాలు వేయాలంటే మేము వేయలేకపోతున్నాం. కనుక ఈ చిన్నకారు రైతులకు ఈ కర్రలతో వేసుకున్న పందిరికి కూడా కొంచెం సబ్సిడీ 50% సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి ఈ విధంగా కోరుతా ఉన్నా.